ఆత్మకు పర్యాపదాలు ఏంటి? ఆత్మ అన్నా, బ్రహ్మం అన్నా, పరమాత్మ అన్నా, భగవంతుడన్నా, జీవుడన్నా, ఈశ్వరుడన్నా, సాకారం అన్నా, నిరాకారం అన్నా, సాక్షి జ్ఞానాలన్నా, ఎలా అన్నా కూడా అన్ని రకాల పేరుతో వివరించబడుతుంది ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? నేను. అంటే నేనంటే తనకు తానే నేను ఉన్నది. నేను ఎలా ఉంది? సత్తు, చిత్తు, ఆనందము, నిత్యము, పరిపూర్ణ లక్షణాలతో, లక్షణాలను కూడా అనకూడదు, ఈ 5తో చెప్పబడుతుంది. అంటే పదార్థం. ఇక్కడ పదార్థం ఉన్నది. పదార్థం అంటే ఏంటి? అనుకున్నవాడే పదార్థం. సత్తు, చిత్తు, ఆనందము, నిత్యము, పరిపూర్ణంగా ఈ 5తో చెప్పబడుతుంది. ఇక్కడ పదార్థం పక్కన పెట్టండి. ఈ చెప్పబడే దేహం కనుక అసత్యమైతే దేహంతో ఉన్నటువంటి ప్రకృతి జగత్తు అసత్యమే. దేహ సత్యమైతే ప్రకృతి సత్యమే, సృష్టి సత్యమే, దేవుడు ఉన్నాడు లేడు అది అవి నమ్మకాలు. కాబట్టి అసత్యమని సత్యమని సశాస్త్రమని చెప్పడానికి వీలు పడదు. కొందరు దృష్టిలో ఇది సత్యమని, అసత్యమని, అభాసని, మిథ్యని, వస్తూపోతుందని, కొందరు దృష్టిలో అలా లేదు ఎప్పుడు ఉందని, నిత్య సత్యాన్ని రకరకాల భావాలు ఉన్నాయి. కాబట్టి వీటి ఊసెత్తుకునే కన్నా అంటే వేద జ్ఞానంలో మీ అనుకూలంగా స్వేచ్ఛతో మీరు చేసిన విధంగా ధర్మార్థ కామోక్షాలతో, సమాజంతో, అన్న ప్రసాదానికి, వస్త్ర ప్రసాదానికి, అందరితో కలిసి ఉండటానికి, గూడు సహకారంతో కష్టకాలు పంచుకోవటానికి, సమాజ శ్రోత మానవ సమాజమే మానవుని ప్రేమిస్తూనే సాధ్యతో ప్రేమిస్తూ ఆ యొక్క ప్రభుత్వ వనరులను నాశనం చేయకుండా ఉండటమే ప్రధానం.